ఓ శల్య, ఇద్దరు శూరులు, బలశాలులు, గొప్ప ఆయుధాలను కలవారు, మహారథులు, చక్కని శరీరాలు కలవారు కృష్ణార్జునులను, వారు నేను తప్ప ఇంకెవరు ఎదిరిస్తారయ్యా? ఎదిరించలేరు. భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఓ మద్రరాజా, అర్జునుడితో యుద్ధం చేయాలని నా కోరిక అతి త్వరలోనే తీరబోతుంది. చూస్తూ కదా, అత్యద్భుతంగాను, అసాధారణంగాను, చిత్రంగాను తీరబోతుంది. యుద్ధంలో నేను వారిని వధించి పడగొడతానన్నాడు కర్ణుడు. తర్వాత కపిధ్వజం గల అర్జునుడు యుద్ధభూమిలో తీవ్రమైన వేగంతో రథంలో సంచరిస్తున్నాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో అర్జునుడి దాటికి తట్టుకోలేక కౌరవులు పారిపోతున్నారు. అప్పుడు కర్ణుడు అంజలీకాలు అనేటువంటి బాణాలను ప్రయోగించి జనమేజయుడి సారథిని పడగొట్టాడు. గుర్రాలను వధించాడు. శతానిక సుతసోములను అడ్డగించాడు. వారి ధనుస్సులను ఖండించాడు. తర్వాత 6 బాణాలను ప్రయోగించి దృష్టద్యుమ్నుడిని గాయపరిచాడు. వేగంగా అతడి గుర్రాలను కూడా సంహరించాడు. అనంతరం సాత్యకి గుర్రాలను వధించాడు. కేకేయ రాజకుమారుడైన విశోకుణ్ణి వధించాడు. అందుకు కేకేయ సేనాధిపతి అయిన ఉగ్రకర్ముడు కోపించి కర్ణుడిపైకి దాడి చేశాడు. భీకర వేగం గల బాణాలను ప్రయోగించి కర్ణపుత్రుడైన ప్రసేనుణ్ణి కొట్టాడు. అప్పుడు కర్ణుడు నవ్వి విజృంభించాడు. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి 3 బాణాలను ప్రయోగించి ఉగ్రకర్ముడి బాహువులను, తలను కూడా ఖండించాడు. అప్పుడు అతడు ప్రాణాలు కోల్పోయి గొడ్డలితో నరకబడిన సాలవృక్షంలాగా రథం మీద నుండి నేల మీద పడిపోయాడు. కర్ణుడు సాత్యకి గుర్రాలను ఖండించిన సమయంలో ప్రసేనుడు కూడా గొప్పగా యుద్ధం చేశాడు. పదునైన బాణాలతో సాత్యకిని ఎదిరించాడు, బాగా పీడించాడు. అప్పుడు సాత్యకి విజృంభించి బాణాలు ప్రయోగించగా ప్రసేనుడు తట్టుకోలేక మరణించాడు. పుత్రుడు మరణించినందుకు కర్ణుడు ఎంతో కోపించాడు. సాత్యకిని చంపాలని, ఓ సాత్యకి, నువ్వు ఇక మరణించావు అంటూ ఒక భయంకరమైన బాణాన్ని ప్రయోగించాడు. ఇంతలో శిఖండి అక్కడికి వచ్చి ఆ బాణాన్ని తన 3 బాణాలతో ఖండించాడు. మరో 3 బాణాలను ప్రయోగించి శిఖండి కర్ణుణ్ణి పీడించాడు. అప్పుడు కర్ణుడు 2 క్షురాలు ప్రయోగించి శిఖండి ధనస్సును, ధ్వజాన్ని ముక్కలు చేశాడు. కర్ణుడు 6 బాణాలను ప్రయోగించి శిఖండిని గాయపరిచాడు. దృష్టద్యుమ్నుడు కుమారుడి తలను నరికేశాడు. వేగంగా 1 బాణాన్ని ప్రయోగించి సుతసోముణ్ణి బాగా గాయపరిచాడు. ఆ సమయంలో భీకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. దృష్టద్యుమ్నుడి కుమారుడు చనిపోవటాన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, పాంచాలురందరూ నశిస్తున్నారు. ఇక ఆలస్యం చేయకు, కర్ణుణ్ణి వధించు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు నవ్వాడు. రక్తంతో తడిసి బాగా గాయపడి పడిపోతున్నటువంటి పాంచాలను రక్షించాలని సంకల్పించాడు. తన రథంతో కర్ణుడి రథాన్ని సమీపించాడు. భీకరంగా ధ్వని చేసే తన గాంధీవాన్ని వంచి అల్లెత్రాటిని ఎక్కుపెట్టాడు. అల్లెత్రాటితో అరచేతిపై కొడుతూ వేగంగా బాణాలను ప్రయోగించి అక్కడ చీకటిని కల్పించాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, ధ్వజాలను కొట్టాడు. అర్జునుడు అల్లెత్రాటిని మండలాకారంగా లాగాడు. అది రౌద్ర ముహూర్తం. ఆ సమయంలో అర్జునుడు శత్రువులపై విరుచుకొని పడటంతోనే గాంధీవం యొక్క ఠంకారం పెద్దగా ఆకాశం నుండి ప్రతిధ్వనించింది. ఆ ధ్వనికి పక్షులు భయపడి కొండగుహల్లోకి దూరి దాక్కున్నాయి. అప్పుడు భీముడు అర్జునుడి వెనుక భాగాన్ని రక్షిస్తూ రథంలో వెనుకాల వెళ్ళాడు. ఆ భీమార్జునుడు ఇద్దరూ వేగంగా శత్రువులను చెదరగొడుతూ కర్ణుడి మీదకి వెళ్ళారు. అంతలో కర్ణుడు సోముఖులను సంహరిస్తూ యుద్ధం చేస్తున్నాడు. రథాలు, గుర్రాలు, ఏనుగులను సంహరించాడు. బాణాలతో దిక్కులు కనిపించకుండా చేశాడు. అది చూసి పాండవ పక్షంలోని ఉత్తమౌజుడు, జనమేజయుడు, యుధామన్యుడు, శిఖండి, దృష్టద్యుమ్నుడు కోపించి అందరూ కలిసి ఒక్కసారిగా గర్జించారు. అందరూ ఒక్కటై ఒక్కసారిగా కర్ణుడి మీదకు బాణాలను ప్రయోగించారు.
వారు పాంచాల రతిక శ్రేష్ఠులు. ఆ 5గురు ఒక్కసారి కర్ణుడి ఎదిరించారు. కానీ కర్ణుడి ధాటికి తట్టుకోలేక ఆ మహారథులు 5గురు కర్ణుడి చేతిలో ఓడిపోయారు. వారిని చూసి శత్రువులు ఆనందించారు. ఆ స్థితిలో దుర్యోధనుడు తమ్ముడైన దుశ్శాసనుడు భయం లేకుండా బాణాలను కురిపిస్తూ భీముడిపైకి దాడి చేశాడు. అప్పుడు భీముడు దుశ్శాసనుడిని చూసి ఇలా అన్నాడు, ఓ దుశ్శాసన, అదృష్టం కొద్దీ ఈరోజు నా కంటపడ్డావు. ఆనాడు నిండు సభలో ద్రౌపదిని నువ్వు తాకినప్పుడు నేను తీసుకున్న రుణాన్ని అసలు వడ్డీలతో సహా నీకు ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు భీముడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 83వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ కుమారుడైన దుశ్శాసనుడు భీముడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. యుద్ధంలో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఒక బాణంతో భీముడి వింటిని ఖండించాడు. 60 బాణాలు ప్రయోగించి సారథిని కొట్టాడు. మళ్ళీ ఎన్నో గొప్ప బాణాలను ప్రయోగించి భీముడి శరీరాన్ని చీల్చివేశాడు. అందుకు భీముడు కోపించాడు. ఒక భీకరమైన శక్తిని దుశ్శాసనుడిపైకి ప్రయోగించాడు. అది వేగంగా దూసుకొని వస్తుంది. అతి భయంకరంగా జ్వలిస్తోంది. తోకచుక్కలాగా దుశ్శాసనుడి మీద పడుతోంది. అప్పుడు దుశ్శాసనుడు వేగంగా 10 బాణాలను ప్రయోగించి ఆ శక్తిని ఖండించాడు. ఆ దుష్కరమైన దుశ్శాసనుడి పరాక్రమాన్ని చూసి యోధులందరూ మెచ్చుకున్నారు, సంతోషంగా అరిచారు. తర్వాత మళ్ళీ నీ కుమారుడు ఒక బాణంతో భీముడిని తీవ్రంగా కొట్టాడు. అప్పుడు భీముడు దుశ్శాసనుడి వైపు చూసి రోషంతో మండిపోయాడు. ఓ వీరా, ఈరోజు నువ్వు నన్ను తీవ్రంగా గాయపరిచావు కదా, ఈ గద దెబ్బకు కాచుకో అని అరిచాడు. దుశ్శాసనుడిని చంపాలని సంకల్పించాడు. భయంకరమైన గదను పట్టుకొని, ఓ దురాత్ముడా, ఈరోజు రణరంగంలో నీ నెత్తురు నేను త్రాగుతాను అని అరిచాడు. చంపు చంపు. అప్పుడు నీ పుత్రుడు మృత్యువులాగా ఉన్నది, భీకరంగా ఉన్నదైనటువంటి శక్తిని భీముడిపైకి విసిరేశాడు. అప్పుడు భీముడు అమితమైన రోషంతో గదను దుశ్శాసనుడి వైపుకు విసిరాడు. ఆ గద వెంటనే నీ కుమారుడు ప్రయోగించిన శక్తిని ముక్కలు చేసి దుశ్శాసనుడి తలను బలంగా కొట్టింది. భీముడు చాలా వేగంగా విసిరిన ఆ గద దుశ్శాసనుడిని 40 అడుగులు వెనక్కి నెట్టింది. అమిత వేగంతో వచ్చి బలంగా దుశ్శాసనుడిని కొట్టింది మళ్ళీ. దాంతో దుశ్శాసనుడు వణికిపోతూ నేలపై పడ్డాడు. అతడి కవచం ధ్వంసమైపోయింది. అతడి ఆభరణాలు ముక్కలైపోయాయి. అతడి వస్త్రాలు మాలలు ధ్వంసమైపోయాయి. దుశ్శాసనుడు ఎంతో తీవ్రమైన వేదనకు గురి అయ్యాడు. ఎంతో బాధతో విలవిలవిలవిలవిలవిలలాడు. అతడి గుర్రాలు చనిపోయాయి. అతడి సారథి చనిపోయాడు. భీముడి గద మీద పడటంతో అతడి రథం పిండి 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 అయిపోయింది. దుశ్శాసనుడిని చూసి పాండవులు పాంచాలురు ఎంతో ఆనందించారు. రణభూమిలో పెద్దగా సింహనాదాలు చేయసాగారు. ఓ మహారాజా, భీముడు అలా దుశ్శాసనుడిని పడగొట్టి ఆ ఆనందంతో పెద్దగా గర్జించాడు. ఆ గర్జనకు దిక్కులు ప్రతిధ్వనించాయి. ఆ సమయంలో భీముడికి సమీపంలో ఉండి ఆ ధ్వనిని విన్న వారంతా సురహ తప్పి పడిపోయారు అందరూ కూడా. ఇక భీముడు విజృంభించాడు. వేగంగా రథం మీద నుండి కిందికి దూకాడు. అమిత వేగంతో పరిగెత్తాడు. దుశ్శాసనుడిని సమీపించాడు. ఆ సమయంలో భీముడు నీ కుమారుడు చేసిన చెడు ప్రవర్తనను అంతటిని ఒక్కపారి గుర్తు చేసుకున్నాడు. భీముడికి ఇప్పుడు అదే కావాలా. మాటలను తలుచుకున్నాడు. మరో ప్రక్క ప్రముఖ వీరుల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతోన్నది. ఇటు దుశ్శాసన భీముల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతోన్నది. భీముడు దుశ్శాసనుడిని చూసి ద్రౌపది జుట్టు పట్టుకోవటాన్ని గుర్తు చేసుకున్నాడు. ఋతుమతి అయిన ఆమె వస్త్రాన్ని లాగటాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ తప్పు చేయని ద్రౌపది భర్తల సహాయం లేని దశలో ఆ పడ్డ కష్టాలను దుఃఖాలను గుర్తు చేసుకున్నాడు. ఆ చెడు ఘటనలతో
బాగా రగిలిపోయాడు. నెయ్యి పోసిన అగ్నిలాగా కోపంతో మండిపోయాడు. కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామను, కృతవర్మను ఉద్దేశించి ఇలా అన్నాడు: నిఖన్మి దుశ్శాసనమద్య పాపం సంరక్షత మధ్య సమస్త యోధాగా. ఓ సమస్త యోధులారా, పాపాత్ముడైన దుశ్శాసనుడిని నేను ఈ రోజున చంపేస్తున్నాను. ధైర్యం ఉంటే, దమ్ముంటే వచ్చి కాపాడుకోండి అని అరిచాడు. తర్వాత మహాబలం, మహావేగం గల భీముడి దుశ్శాసనుడి మీదకు దూకాడు. కర్ణ దుర్యోధనుల సమక్షంలోనే, వారు చూస్తూ ఉండగానే భీముడు విజృంభించాడు. సింహం మహాగజం మీదకు ఉరికినట్లుగా దుశ్శాసనుడి పైకి దూకాడు. దృష్టిని దుశ్శాసనుడిపైనే ఉంచాడు. తెల్లటి కత్తిని ఎత్తి దుశ్శాసనుడి మెడపైన నరికాడు. మెడ కొద్దిగా మాత్రమే తెగింది. దుశ్శాసనుడు భీముడిని చూసి వణికిపోతున్నాడు. అప్పుడు భీముడు ఇలా అన్నాడు: ఓరి దురాత్మ, కర్ణ దుర్యోధనులతో కలిసి ఎంతో ఆనందిస్తూ ఆ రోజున నన్ను ఎద్దు ఎద్దు అన్నావు కదా, నిండు సభలో నృత్యం కూడా చేశావు కదా, ఇప్పుడు చెయ్యి. తర్వాత రాజసూయాగం చేసి అవభృత స్థానాలతో పవిత్రమైన ద్రౌపదీదేవి జుట్టు పట్టుకున్నావు కదా, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చావు కదా, ఇప్పుడు చెప్పు, ఆమె జుట్టు నువ్వు ఏ చేత్తో పట్టుకున్నావు చెప్పు అని పరమ ఘోరంగా అరిచాడు. ఆ మాటలు విని దుశ్శాసనుడు కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ కొంచెం తెగింది. అంత భయంకరమైన పరిస్థితిలోనూ ఆలోచించాడు. భీముణ్ణి మోసంగా దెబ్బతీయవచ్చులే, ఈ లోపలే అన్నగారు వస్తారులే, మనం బ్రతికిపోవచ్చులే అనుకున్నాడు. మళ్ళీ కొంచెం అతికించుకోవచ్చులే ఈ తల అనుకున్నాడు. దుశ్శాసనుడు భీముణ్ణి చూసి పెద్దగా నవ్వాడు. కౌరవులు సోమకులు వింటూ ఉండగా రోషంతో కనుబొమ్మలు ముడి చేస్తూ ఇలా అన్నాడు: ఓ భీమా, ఇదిగో ఈ చెయ్యే అన్ని పనులు చేసింది కదా, ఇదే వేల కొద్ది గోవులను కూడా దానం చేసింది, క్షత్రియులను అంతం చేసింది. ఈ చేతితోనే ఆనాడు కౌరవ సభలో కురుశ్రేష్ఠులు మీరు చూస్తూ ఉండగా ద్రౌపది జుట్టు పట్టుకొని లాగాను, ఇదే ఆ చెయ్యి అని అన్నాడు. భీముడప్పుడు వేగంగా కదిలి మాట్లాడుతున్న దుశ్శాసనుడి రొమ్ము మీదకు దూకాడు. రెండు చేతులతోనూ దుశ్శాసనుడిని గట్టిగా పట్టుకున్నాడు. పెద్ద సింహనాదం చేస్తూ యోధులతో ఇలా అన్నాడు: ఓ యోధులారా, ఈ దుశ్శాసనుడి బాహువులను ఈరోజు విరిగిపోతున్నాయి. ఇతడు ఈరోజు సావక తప్పదు కనుక బలవంతుడు ఎవడైనా ఉంటే వీడిని కాపాడుకోండి అని గట్టిగా అరిచాడు. తర్వాత విపరీతంగా కోపించి ఒక చేత్తో దుశ్శాసనుడి బాహువును విరిచేశాడు. చేత్తోనే విరిచాడు, పటక్కమని ఆ దోసకాయ విరిచినట్టు విరిచేశాడు. వీరందరూ చూస్తూ ఉండగా వజ్రం వంటి తన చేత్తో దుశ్శాసనుడిని తీవ్రంగా కొట్టాడు. ఉత్కృత్య వక్షక పతితస్య భూమౌ, ఉత్కృత్య వక్షక పతితస్య భూమౌ, అతాపి బచ్చోణి తమస్య కోష్ణం, అతాపి బచ్చోణి తమస్య కోష్ణం, తతో నిపాత్యాస్య శిరోపకృత్య, తేనాసినా తవ పుత్రస్య రాజన్, తేనాసినా తవ పుత్రస్య రాజన్ అని అంటూ ఆ భీముడి దెబ్బలకు తట్టుకోలేక దుశ్శాసనుడు నేలగూలాడు. తర్వాత పైకి లేవాలని ప్రయత్నం చేస్తున్న దుశ్శాసనుడిని భీముడు మళ్ళీ కిందికి తోశాడు. కత్తితో దుశ్శాసనుడి తలను ఖండించాడు. ఇక వెంటనే భీముడి దుశ్శాసనుడి వక్షస్థలాన్ని చీల్చాడు. ఓ వీరులారా వినండి, శత్రు యొక్క ఈ రక్తము, మాతృస్తన్యము, మధువు, నెయ్యి, మంచి ద్రాక్షారసము, రండి తాగుతారా ఎవరైనా? వీటన్నిటికంటే కూడా ఎంతో రుచిగా ఉంది. తాగుతున్నాను, నా ప్రతిజ్ఞ. మంచినీటి కంటే, పాల కంటే, వెన్న కంటే, ఈ లోకంలోని మధురమైన పదార్థాలన్నిటికంటే కూడా రుచికరంగా ఉంది, పట్టండి అని అరిచాడు. అలా భీముడు విపరీతమైన కోపంతో ఉగ్ర పరాక్రమాన్ని ప్రదర్శించాడు. దుశ్శాసనుడు మరణించటాన్ని చూసి పెద్దగా నవ్వాడు. ఇప్పుడేం చేసేది? నిన్ను నా నుండి మృత్యువే కాపాడాడు. పాపం, నా కసి ఇంకా తీరలేదు.
నిన్ను పీడించి చంపేతాను, కానీ నా కసి తీరదు. కానీ నీ అదృష్టం బాగుందిలే, కనుకనే ఇంత స్వల్ప యుద్ధంలో నువ్వు మరణించావు, నా నుండి మృత్యువు కాపాడాడు అని గట్టిగా అరిచాడు. దుశ్శాసనుడి రక్తం త్రాగుతూ భీముడు భయంకరంగా రణభూమిలో నృత్యం చేశాడు. అతన్ని చూసి నీ వారందరూ ఎంతో భయపడిపోయి పరుగో పరుగు అందరూ భయంతో ఎంతో ఆక్రోశించారు. కళ్ళు మూసుకొని అన్ని వైపులా చూడసాగారు. చాలామంది కళ్ళు మూసుకొని కింద పడ్డారు. భీముడు దుశ్శాసనుడి రక్తాన్ని త్రాగటాన్ని చూసిన వారు వణికిపోతూ, ఇతడు మనిషి కాదో ఈ రాక్షసుడు అని అరుస్తూ, అందుకే రాక్షసుడే పుట్టాడు వీడికి, అమ్మో బాబో అని అరుస్తూ చిత్రసేనుడితో కలిసి పారిపోసాగారు అందరూ కూడా. అప్పుడు యుధామన్యుడు చిత్రసేనుడిని చూసి తన సేనులో అతన్ని వెంటాడాడు. నిర్దయిగా 7 పదునైన బాణాలు ప్రయోగించి చిత్రసేనుని గాయపరిచాడు. పారిపోతున్న చిత్రసేనుడు టక్కున వెనక్కి తిరిగాడు. యుధామన్యుడిని 3 బాణాలతో కొట్టి 6 బాణాలతో అతడి సారథిని గాయపరిచాడు. తర్వాత యుధామన్యుడు పదునైన బాణాలు ప్రయోగించి చిత్రసేనుడి తలను ఖండించాడు. చిత్రసేనుడు కర్ణుడి సోదరుడు. అతడు మరణించినందుకు కర్ణుడు కోపించాడు. తన పౌరుషాన్ని ప్రదర్శించాడు. పాండవ సేన మీద దాడి చేసి యుద్ధభూమి నుండి తరిమి కొట్టాడు. అప్పుడు ఆ కర్ణుడిని నకులుడు ఎదిరించాడు. ఆ సమయంలో భీముడు మళ్ళీ దుశ్శాసనుడి రక్తాన్ని దోసిల నిండా నింపుకొన్నాడు. వీరులందరూ వింటూ ఉండగా పెద్ద గొంతుతో ఇలా అన్నాడు, ఓ పురుషాధమ దుశ్శాసన, రే ఎక్కడున్నావు? ఇదిగో నీ కంఠం నుండి నెత్తురు తాగుతున్నాను, చూడు. ఏ దుశ్శాసన, ఒర్రే కనపడుతుందా? ఆనాడు మమ్మల్ని చూసి ఎద్దు ఎద్దు అని నృత్యం చేసిన వారిని చూస్తూ ఈ రోజున మేము ఎద్దు ఎద్దు అని నృత్యం చేస్తున్నాం. ఏ ఎద్దు, విషాన్ని త్రాగించినను ప్రమాణకోటి తీర్థంలో త్రోశారు కదా, నా 6 ఏండ్లప్పుడు చేశారు మీరు, ఏం చేశావు ఇప్పుడు? నేను నీ రక్తం తాగుతున్నా చూడు. నాకు విషం తాగించారు, ఇప్పుడు దాని జట్టుకు రక్తం తాగుతున్నా, బాగా పొట్టలో కలిసిపోతుంది. నా భోజనంలో విషం కలిపారు కదా ఆ రోజు. అంతేకాదు మీరు జూదంలో మా రాజ్యాన్ని అపహరించారు కదా, అడవికి పంపారు కదా, దారుణంగా ద్రౌపది జుట్టు పట్టి లాగారు కదా. ఆ ద్రౌపదికి రక్తం ఇస్తాను, ఎత్తుకొని వెళ్తాను, ఎక్కడుందో చూసుకొని వెళ్తాను. ఏదో శిబిరంలో ఉంటుంది, యుద్ధంలో మాపై బాణాలు వేశారు, ఇంతటిలో సుఖంగా ఉండనివ్వలేదు మమ్మల్ని. విరాట భవనంలో మేము పొందిన కష్టం అంతా ఇంత కాదు. అది విలక్షణంగా ఉంది. అటు ఇటు తిరుగుతుంటే పరిగెత్తిపోతున్నారు అందరూ. అసలు వేణుగులు పరిగెత్తిపోతున్నాయి చూసి. శకుని, దుర్యోధనుడు, కర్ణుడు చేసిన చెడు ఆలోచనతోనే మేము నానా దుఃఖాలను అనుభవించాం, కష్టాలను అనుభవించాం. అంతటికి కారణం నువ్వే. దుర్యోధనుడితో కలిసి ధృతరాష్ట్రుడు నువ్వు ప్రదర్శించిన మోసంతో మేము దుఃఖాలని అనుభవించాం. ఒరే దుశ్శాసన, నీ నుంచేనే అయ్యిందంతా, ఎప్పుడు సుఖాలను పొందలేదు మేము అని అరిచాడు. అప్పుడు భీముడు రక్తంతో తడిసి ఉన్నాడు. ఎర్రైన ముఖంతో ఎవడు దగ్గరకు వచ్చినా చంపేస్తాడు అట్లున్నాడు. తీవ్రమైన కోపాన్ని వహించున్నాడు. ఎవరు సమాధానం చేయటానికి భయపడుతున్నారు. తీవ్రమైన వేగం కలిగి ఉన్నాడు. ఆ భీముడు యుద్ధంలో విజయాన్ని పొందాడు. దుశ్శాసనే యద్ రణే సంశ్రుతం మే తతువై సత్యం కృతమధ్యేహౌ వీరౌ. నవ్వుతూ కృష్ణార్జునుడితో ఇలా అన్నాడు, ఓ వీరులారా, దుశ్శాసనుడి విషయంలో నేను చేసిన ప్రతిజ్ఞను ఈరోజు సత్యం చేశాను. ఇక్కడే ఈ రణభూమిలోనే 2వ యజ్ఞపశువైన దుర్యోధనుడిని చంపి బలి ఇస్తాను. కౌరవులందరూ చూస్తూ ఉండగా ఆ దురాత్ముడిని శిరస్సును కాలితో తన్ని నేను శాంతిస్తాను అని ఒక్కపారి కాలుతో జడక్కని తన్నాడు. అని భీముడు రక్తంతో తడిసిపోతూ ఎంతో ఆనందించాడు. పెద్దగా గర్జించాడు. భీముడు చేసిన గర్జన పూర్వం వృత్రాసుడిని వధించి ఇంద్రుడు చేసినటువంటి గర్జనలాగా ఉంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.